వెల్కమ్ టు మమతా రెడ్డి డివోషనల్. ఈరోజు తిరుమల క్షేత్రం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న ఈ తిరుమలకు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. అందులో స్వయంభూ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో తిరుమల దేవస్థానంతో పాటు అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయన్ను విష్ణు దశావతారాల్లో ఎక్కడా ఎందుకు పరిగణించము, సాక్షాత్ మహాలక్ష్మికే శ్రీవారైన శ్రీనివాసుడికి కుబేరుని దగ్గర యుగమంతా తీర్చిన తీరని అప్పు ఎందుకయింది, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. 200 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడిన వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో తెలుసుకుందాం. తిరుమలను భూలోక వైకుంఠమని ఎందుకు పిలుస్తారు? నిజంగానే మనకు కనిపించని వైకుంఠం తిరుమలలో ఉందా? ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే తిరుమలకు సంబంధించిన అన్ని విషయాలు డీటెయిల్డ్గా వివరించాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో ఉంటానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మాటిచ్చాడని బ్రహ్మాండ పురాణంలో, స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో ఈ అంశం గురించి స్పష్టత ఉంది. అంతేకాదు, సత్యయుగంలో నరసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళు ఆయా యుగాల అధిపతులని కూడా ఇదే స్కంద పురాణంలో పేర్కొన్నారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుమలకు తప్పకుండా వెళ్ళాలి అని. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న ఈ తిరుమలకు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుందని ఎంతమంది తెలుసు? దీనిని వరాహ క్షేత్రం అని ఎందుకంటారు? ఈ ప్రాంతాన్ని శేషాచలమని ఎందుకు పిలుస్తారో కూడా తెలుసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే, అంటే 200 కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట, హిరణ్యాక్షుడు బారి నుంచి రక్షించి తనను యథాస్థానంలో ఉంచిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోవాలని, తనతో పాటు ఎప్పటికీ భూమి మీదే ఉండిపోవాలని కోరింది. భూదేవి కోరిక మేరకు వరాహస్వామి ఆదిశేషుణ్ణి వెంటనే భూమి మీదికి రావాలని, తన నివాస స్థలంగా మారాలని ఆదేశించాడు. అలా వైకుంఠం నుంచి భూమి మీదకు వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడే ఈ 7 కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలమని పిలుస్తారు. శేషాచలంపై వరాహస్వామి మొదట విగ్రహ రూపంలో నిలిచాడు. ఆయన భార్యలైన భూదేవి, శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం, శ్రీతీర్థం అనే రూపాల్లో కొలువై ఉంటారు. అయితే సాక్షాత్తు ఆ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద నివసించడంతో దేవదేవులు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా పుష్కరిణిగా మారతారు. ఇవాళ కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల చరిత్ర 200 కోట్ల సంవత్సరాల క్రితం అలా మొదలైంది. అయితే అలా ఏర్పడినదే వరాహ క్షేత్రం. 200 కోట్ల చరిత్ర ఉన్న వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారింది? అక్కడ ఉన్న ఒక తీర్థానికి చక్రతీర్థం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. వరాహస్వామి భూమిపై అవతరించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శేషాచల అడవిలో నివసించే నిషాదుడు అనే వేటగాడు వేట కోసం ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక్కసారిగా ఒకవైపు నుంచి ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఏంటి ఈ వెలుగు అని చూస్తాడు. భయంతో కూడిన ఆశ్చర్యంలో పడిపోతాడు. అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామి విగ్రహం దివ్యమైన కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో, భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి విగ్రహానికి నమస్కరించి, మీకు పూజ చేయడానికి నాకు ఒక్క మంత్రం కూడా రాదు, నాలాంటి అడవి మనిషికి కనిపించారా దేవాదిదేవా అని దుఃఖిస్తాడు. ఇప్పుడు నేను ఎలా పూజించాలి, ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటాడు. తన కల్మషం లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై, నిషాద, నన్ను పూజించడానికి మంత్రాలు అవసరం లేదు, నీ స్వచ్ఛమైన మనసు చాలు. ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడవు. అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడుగా నియమిస్తున్నాను. ఇక నుంచి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాలను నువ్వే చూసుకోవాలి.
నా దగ్గరికి వచ్చే ఋషులు మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్తాడు. సాక్షాత్తు వరాహస్వామి తనను క్షేత్ర రక్షకుడుగా నియమించడంతో ఎంతో ఆనందపడి ఆ రోజు నుంచి అతడు భక్తి శ్రద్ధలతో ఆ క్షేత్రాన్ని పరిరక్షించడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల అందమైన పూల తోటలను పెంచి అక్కడికి వచ్చే ఋషులు మునులకు బస ఏర్పాటు చేయడం, క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పరచడం, ఇలాంటివి చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా వృద్ధుడై చివరకు చనిపోతాడు. నిషాదుడు చనిపోయిన తర్వాత ఆ క్షేత్రాన్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ చుట్టూ నిశ్శబ్దం వ్యాపిస్తుంది. అలా వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్య బంగారు కాంతిని వెదజల్లుతూ పూజ లేకుండా కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. ఉత్తర భారతదేశంలో శంకన మహారాజు అనే రాజు ఉండేవాడు. అతడు అపారమైన విష్ణు భక్తుడు. ఒకరోజు కలలో వరాహస్వామి ప్రత్యక్షమై, శంకన, నీకు నా మీదున్న భక్తిని చూసి నేను పరవశించిపోయాను. అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీద నిక్షిప్తమైన నా శిలారూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెప్తాడు. శంకన మహారాజు మరుసటి రోజు తన రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలి ఆ కలలో వరాహస్వామి చెప్పిన దిశలో శేషాచలం కొండల వైపు బయలుదేరుతాడు. అలా అడవిలోకి ప్రవేశించిన శంకన మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామిని వెతుకుతాడు. చెట్ల మధ్యలో ఒక రాయిపై దివ్యకాంతితో మెరిసిపోతున్న వరాహస్వామి స్వయంభూ విగ్రహం కనిపిస్తుంది. అంతే, శంకన మహారాజు ఒక్కసారిగా మోకాళ్ల మీద కూర్చొని భక్తితో నమస్కరించి, కలలో దర్శనమిచ్చిన వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని, ఆయన ఆజ్ఞ మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రపరిచి విగ్రహం చుట్టూ రాతి మండపాన్ని నిర్మిస్తాడు. అడవిలో దొరికిన పూలు, పళ్లను వరాహస్వామికి సమర్పించి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అక్కడికి వస్తున్న ఋషులు, మునులు కూడా తపస్సులు చేయడం, పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే కాలంతో పాటు వయసు పెరిగి ముసలివాడైన శంకన మహారాజు ఒక పౌర్ణిమ రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి తన మూర్తి ముందు నిల్చొని, ఓ ధరణి రక్షక, ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైంది. ఇక నాకు జీవితంలో ఎలాంటి కోరికలు లేవు. ఉన్న ఒకే ఒక కోరిక నేను మీలో కలిసిపోవడం మాత్రమే. దయచేసి నా ఈ ఒక్క కోరికను తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడట. మరుసటి రోజు అక్కడికి వచ్చిన తన శిష్యులకు తన కర్ర, వస్త్రాలు తప్ప శంకన మహారాజు కనిపించలేదు. శంకన మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్తు వరాహస్వామి సుదర్శన చక్రం స్వయంగా వచ్చిందని, అందుకే ఆ తీర్థాన్ని చక్రతీర్థం అనే పేరుతో పిలుస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. తిరుమలలో ఉన్న శిలా తోరణానికి 150 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మన పురాణాల ప్రకారం శంకన మహారాజుకు విష్ణుమూర్తి సాక్షాత్కారం లభించిన ప్రదేశం శిలాతోరణం ఉన్న ప్రదేశమని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. సో అటు సైంటిఫిక్ గాను, పురాణాల ప్రకారం తిరుమల క్షేత్రం 200 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని రుజువవుతోంది. వైకానసుడు ఎవరు? తిరుమలలో ఇప్పటికీ వైకానస ఆగమం ప్రకారమే పూజలు ఎందుకు నిర్వహిస్తారు? ఆ విషయాలు కూడా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సత్యయుగంలో నిషాదుడు, త్రేతాయుగంలో శంకన మహారాజు ఇద్దరూ తమ తమ శక్తి మేరకు పూజలు నిర్వహించినప్పటికీ అసలు సరైన పూజా విధానం ఏంటన్నది, పూజా సమయంలో పాటించాల్సిన నియమాల గురించి అప్పటి వరకు ఎటువంటి స్థిరమైన పద్ధతి ఉండేది కాదు. అందుకే వరాహస్వామికి పూజ చేయడానికి వచ్చిన వారంతా ఎలా చెయ్యాలో తెలియక ఫలితం లేని పూజలు చేస్తూ ఉండేవారు. ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు ఆయన్ను పూజించే ఏ భక్తుడి పూజ వృధా కాకూడదని, ఆయన్ను ఎలా పూజించాలో చెప్పే ఒక విధానం తీసుకురావాలని అనుకుంటాడు. అయితే దానికి వైకానసుడు అనే మహర్షిని ఎన్నుకుంటాడు. ద్వాపరయుగంలో వైకానసుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి కృష్ణ పరమాత్మ అంటే అపారమైన భక్తి. ద్వారక వెళ్లి కృష్ణుణ్ణి దర్శిద్దాం అనుకుంటే పరమాత్మ ధ్యానంలో కనిపించి, నువ్వు ద్వారక వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడ వెంకటాచలం కొండ మీద నా మూర్తి భూమిలో నిక్షిప్తమై ఉంది, వెళ్ళి ఆ మూర్తిని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజ చెయ్యి. వెళ్లేటప్పుడు దారిలో నీకు రంగదాసు అనే భక్తుడు కనిపిస్తాడు. నా కోసం పరితపించే భక్తుడతడు.
అతన్ని కూడా తీసుకెళ్ళు, మీరిద్దరూ కలిసి పూజ చెయ్యండి అని స్వామివారు ఆజ్ఞాపిస్తారు. అలా వైకానసుడు వెంకటాచలం కొండకు వెళ్తుంటే దారిలో రంగదాసు కూడా కనిపిస్తాడు. ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్తారు. అక్కడ స్వామివారి విగ్రహాన్ని వెతకడం ప్రారంభిస్తారు. స్వామివారు చెప్పినట్లుగా ఆ విగ్రహం జాడ దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న మండపం కట్టి ద్వాపర యుగంలో మొట్టమొదటి పూజ చేస్తారు. వైకానస మహర్షిని గోపీనాథుడు అని కూడా పిలుస్తారు. రంగదాసు విష్ణు భక్తుడు కావడంతో ఎలాగైనా వరాహస్వామిని అందంగా అలంకరించాలని తాపత్రయంతో ఆ క్షేత్రం ముందు పూల తోటలు పెంచి 2 బావులను తవ్వుతాడు. వరాహస్వామి భూమి మీదకు వచ్చినప్పుడు భూదేవి, శ్రీదేవి, భూతీర్థం, శ్రీతీర్థంగా మారిన ప్రదేశాలు యుగాలు మారే కొద్దీ భూమిలో కలిసిపోతాయి. అదే తీర్థాల ప్రదేశంలో రంగదాసుడు ఈ 2 బావులను తవ్వడంతో తవ్విన వెంటనే ఆ బావుల్లో కావలసినంత నీరు ఉబికి వస్తుంది. అయితే రంగదాసుకి ఆ ప్రదేశంలోనే బావులు తవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే, సత్యయుగంలోని నిషాదుడే మళ్ళీ ద్వాపరయుగంలో రంగదాసుగా జన్మిస్తాడు. దాంతో రంగదాసుడు తన కర్తవ్యంగా ప్రతిరోజు వరాహస్వామికి పూజలు చేసేవాడు. వైకానసుడు వైకానస ఆగమాన్ని రచించేవాడు. ఒకరోజు పూజకు కావలసిన పూల కోసం రంగదాసు పుష్కరిణి వైపు వెళ్తాడు. అప్పుడొక గాంధర్వుడు తన భార్యతో అక్కడ స్నానం చేస్తూ కనిపిస్తాడు. అది చూసిన రంగదాసుకు కామవాంఛ కలిగి మనస్సు చెలిస్తుంది. అయితే వెంటనే తాను తన మనస్సును అదుపులో పెట్టుకొని అవే పూలతో వరాహస్వామిని పూజించడానికి తిరిగి వస్తాడు. కాని ఈ విషయాన్ని తెలుసుకున్న వైకానసుడు, పూజా సమయంలో నీకు కామవాంఛ కలిగిన నీ మనస్సుతో ఇకపై నీవు వరాహస్వామికి పూజలు చేయకూడదు అని చెప్తాడు. అప్పుడు రంగదాసు ఎంతో దుఃఖిస్తూ వరాహస్వామిని ఎంతో బాధతో వేడుకుంటాడు. అప్పుడు వరాహస్వామి ప్రత్యక్షమై, మనది జన్మజన్మల అనుబంధం, నువ్వేం బాధపడకు, నీకా కామవాంఛ కలిగింది కాబట్టి రాబోయే జన్మల్లో నువ్వొక మహారాజుగా పుట్టి అలాంటి సుఖాలు అనుభవిస్తావు, అప్పుడే నీకా వాసన తగ్గిపోతుంది అని అంటాడు. అప్పుడు రంగదాసు, నాకా సుఖాలేవీ వద్దు, నీ సన్నిధి చాలు స్వామి అంటాడు. అప్పుడు స్వామి, ఏం పర్వాలేదు నాయనా, ఆ జన్మలో కూడా మళ్ళీ నిన్ను అక్కున చేర్చుకుంటాను అని మాటిస్తాడు. ఆ రోజు నుంచి ద్వాపర యుగంలో వైకానసుడు రాసిన వైకానస ఆగమం ప్రకారమే ఇప్పటికీ తిరుమలలో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇది తిరుమలలో కలియుగానికి ముందు జరిగిన వరాహస్వామి కథ. ఈ వరాహస్వామి కథ సత్యయుగానికి ముందు వరాహస్వామి భూమిని కాపాడడంతో మొదలై ద్వాపర యుగంలో వైకానస ఆగమంతో ముగుస్తుంది. విష్ణుమూర్తిపై అలిగి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భూలోకానికి ఎందుకొచ్చారు? భృగు మహర్షి విష్ణుమూర్తి గుండెలపై ఎందుకు తంతాడు? ద్వాపరయుగం ముగిసిన తర్వాత అసలు ఏం జరిగింది? ఈ విషయాలను కూడా డీటెయిల్డ్ గా వివరించాను, చూడండి. ద్వాపరయుగం చివర్లో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత ధర్మం తగ్గిపోతూ భక్తిభావం తగ్గి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని గమనించిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వైకుంఠానికి వెళ్ళి, రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి మీరు భూమి మీద అవతరించండి అని మహావిష్ణువును ప్రార్థిస్తాడు. బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు సరే అని మాటిస్తాడు. అయితే కలియుగం మొదలైన తర్వాత మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. బ్రహ్మ తన కుమారుడైన నారదుణ్ణి పిలిచి మహావిష్ణువును భూమి మీదకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు. దానిని అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో, ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న భృగు మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు. ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారు, కానీ ఈ యజ్ఞాలను త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు, ఋషులు ఒక్కొక్కరు ఒక్కో దేవుడు పేరు చెబుతూ వాళ్లే వాదించడం మొదలు పెడతారు. చివరికి భృగు మహర్షి స్వయంగా త్రిమూర్తులను ప్రత్యక్షంగా దర్శించి వారిలో ఎవరు గొప్పో తేల్చాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ స్వరాల్లో మునిగిపోయిన బ్రహ్మ భృగు మహర్షి రాకను గమనించడు. దాంతో భృగు మహర్షి కోపంతో భూమి మీద ఇకపై నీకు ఎటువంటి పూజలు జరగవు అని బ్రహ్మను శపిస్తాడు. అనంతరం భృగు మహర్షి కైలాసానికి బయలుదేరుతాడు. అక్కడ పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షికి కొంచెం వేచి ఉండండి అన్నట్లు సైగ చేస్తాడు. కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయిన భృగు మహర్షి కోపంతో ఇక నుంచి శివుడిని భూమి మీద ఆయన స్వరూపంలో కాకుండా కేవలం లింగ రూపంలోనే పూజిస్తారు అని శపిస్తాడు.
ఇక చివరగా విష్ణుమూర్తిని పరీక్షించడానికి వైకుంఠానికి వచ్చేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకొని ఉండడం, లక్ష్మీదేవి తన కాళ్ళను నొక్కుతూ ఉండడం, కాళ్ళు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకున్న భృగు మహర్షి సాక్షాత్తు ఆ మహావిష్ణువు గుండెల మీద తంతాడు. అయితే కోపానికి కారణం తన కాలి కింద ఉన్న ఆగ్నినా నేత్రమని అర్థం చేసుకున్న మహావిష్ణువు, అయ్యో మహర్షి, తప్పైపోయింది, క్షమించండి అని భృగు మహర్షి పాదాలను పట్టుకొని ఆగ్నినా నేత్రాన్ని తన వేలుతో శోధించి పొడుస్తాడు. దాంతో తాను ఎంత పెద్ద తప్పు చేశానో గ్రహించిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును క్షమించమని ప్రాధేయపడతాడు. ఇక ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న మహాలక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నడాన్ని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి మానవ రూపంలో జీవించడం మొదలు పెడుతుంది. మహాలక్ష్మి అమ్మవారు లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి మహావిష్ణువు శ్రీనివాసుడుగా మానవ రూపంలో భూమి మీదకు వచ్చి లక్ష్మి అమ్మవారిని వెతకడం మొదలు పెడతాడు. అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండకు దగ్గరలో ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండడంతో శ్రీనివాసుడు చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. అయితే సత్యయుగంలో రాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతారాలు తీసుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులైన దశరథ మహారాజు, కౌసల్యాదేవి, వసుదేవుడు, దేవకీదేవితో రాముడు వనవాసం కారణంగా, శ్రీకృష్ణుడు తన మామ కంసుడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు. అందుకే బ్రహ్మదేవుడు ఆ ఇద్దరు తండ్రులను ఒక చింత చెట్టుగా, తల్లులను మట్టి పుట్టగా సృష్టిస్తాడు. శ్రీనివాసుడు పుట్టలో ఉన్నాడని తెలుసుకున్న నారదుడు కొల్హాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి విషయం చెప్పగా, లక్ష్మీదేవికి విష్ణుమూర్తిపై ఇంకా కోపమే ఉన్నా కూడా మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుని జాగ్రత్తగా చూసుకోమని బ్రహ్మ, మహేశ్వర్లకు చెబుతుంది. ఆ సమయంలో పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసునికి సహాయం చేయడానికి శివుడు ఆవు రూపంలో, బ్రహ్మ దూడ రూపంలో మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. అయితే అలా కలిసిపోయిన రోజు నుంచి ప్రతిరోజు ఆవుల మందతో పాటు పుట్ట దగ్గరికి వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలందేలా ఆవు పొదుగు నుంచి పాలు పుట్టలో పడేవి. అవి శ్రీనివాసుడికి చేరేవి. అయితే ఒకరోజు ఆవుల కాపరి చూస్తాడు. అనవసరంగా పాలు పుట్టలో పోసి వృధా చేస్తుందని కోపంతో తన చేతిలోని గొడ్డల్ని ఆ ఆవు మీదకు విసురుతాడు. అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి ఆ గొడ్డలికి అడ్డుగా నిలబడతాడు. ఆ గొడ్డలి శ్రీనివాసుని నుదుటిన తగిలి రక్తం కారుతుంది. అలా ఆ రోజు తగిలిన గాయం వల్ల పుట్టిందే హరినామమని చెబుతారు. ఆ పుట్టలోంచి హఠాత్తుగా బయటకు వచ్చిన మనిషి రూపంలో ఉన్న శ్రీనివాసుని చూసి, అతని నుదుట కారుతున్న రక్తాన్ని చూసి ఆవుల కాపరి అక్కడికక్కడే చనిపోతాడు. కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా పుట్ట దగ్గరికి వచ్చి ఆవు పుట్టలో పాలు పోయడం గమనించి కోపంతో తన విల్లును ఎక్కుపెట్టి ఆవును చంపడానికి బాణం విసురుతాడు. అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకొని ఆ బాణాన్నే గాలిలోనే ఆపేసి చోళరాజుని వచ్చే జన్మలో ఒక రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. అప్పుడు చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అని గుర్తించి తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావని, అతని కూతురైన పద్మావతిని స్వయంగా తానే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత తనకి శాప విమోచనం కలుగుతుందని కూడా చెప్తాడు. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా, శ్రీనివాసుడు లక్ష్మీ అమ్మవారిని వెతకడానికి వచ్చి పద్మావతి అమ్మవారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారని. దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా, వేదవతి లక్ష్మీ అంశగా జన్మిస్తుంది. రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయా సీతగా మారి అశోకవనంలో రావణ దుష్ట కార్యాలను భరిస్తుంది. రాముడు రావణాసుని వధించిన తర్వాత మాయాసీత అనగా వేదవతీదేవి అగ్ని ప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుంచి బయటకు వచ్చి వేదవతిని తనకు చేసిన ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువును వివాహం చేసుకోవాలనే కోరికను చెబుతుంది. సీతమ్మ రాముణ్ణి అడగ్గా తాను త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతుడినని, కాబట్టి కలియుగంలో ఆమెను వివాహం చేసుకుంటానని లక్ష్మీ స్వరూప సీతాదేవికి మాటిస్తాడు. ఆ వేదవతియే
కలియుగంలో పద్మాదేవిగా పుడుతుంది. అయితే శ్రీనివాసుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మిస్తాడు. ఆకాశరాజు అతని భార్య ధరణీదేవి దంపతులకు సంతానం కలక్కపోవడంతో మహాయజ్ఞాన్ని చెయ్యాలి అని తలచి భూమిని సిద్ధం చెయ్యాలి అనుకుంటారు. ఒక పుణ్యతిథి నాడు భూమిని నాగలితో దున్నుతూ ఉండగా భూమిలోంచి ఒక పద్మ పువ్వు వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డను స్వీకరించమని చెప్తుంది. పద్మ పుష్పంలోంచి పుట్టినందువలన ఆ బిడ్డకి పద్మావతి దేవి అనే పేరు పెట్టారు ఆకాశ ధరణులు. అప్పుడు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు ఎంతో సంతోషపడి ఆ బిడ్డను తమ కూతురుగా స్వీకరించి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. పద్మావతి దేవి పెరిగి పెద్దదవుతుంది. ఆమెకు వివాహం చెయ్యాలనుకుంటాడు ఆకాశరాజు. ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో శ్రీనివాసుడు ఒక మదట ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు. వారికి పరిచయం ఏర్పడుతుంది. పద్మావతి దేవి రూపాన్ని మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మావతిని తలచి దిగులుగా ఉంటాడు. శ్రీనివాసుడు దిగులును చూసి అతని తల్లి వకులాదేవి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటుంది. వెంటనే నారాయణపురం వెళ్లి ఆకాశరాజును కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. ద్వాపరయుగంలో యశోదాదేవి శ్రీకృష్ణుడి వివాహాన్ని చూడలేకపోయినందున ఈ జన్మలో వకులాదేవిగా పుడుతుంది. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వకులాదేవి చేతుల మీదుగా జరుగుతుంది. తిరుమలలో మనం తలనీలాలు ఎందుకు సమర్పిస్తాం? తిరుమలలో ఒక కొండను నీలాద్రిగా ఎందుకు పిలుస్తాం? ఆ విషయాలు కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శ్రీనివాసుడు తలపై గాయమైన ప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళ్తున్న గాంధర్వ కన్య నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రాంతం లోపం అవ్వకూడదని తన జుట్టును త్యజించి శ్రీనివాసుడికిస్తుంది. ఆ దేవి భక్తికి మెచ్చి తిరుమలలో భక్తులు జుట్టునిచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయని వరమిస్తాడు. ఆమె పేరుపై ఒక కొండ నీలాద్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుందని వరమిస్తాడు. శ్రీనివాసుడికి యుగమంతా తీర్చిన తీరని అప్పు ఎందుకు అవుతుంది? కుబేరుని దగ్గర శ్రీనివాసుడు ఎందుకు అప్పు చేస్తాడు? శ్రీనివాసుని వడ్డీ కాసులవాడు అని ఎందుకంటారో తెలుసుకుందాం. అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు మానవ రూపంలో ఉండడంతో ఒక యువరాణితో జరిగే పెళ్లి నిర్వహణ ఖర్చుల కోసం అతను ధనానికి అధిపతి అయిన కుబేరుని వద్ద నుంచి నగలు ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. అయితే తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ కలియుగం అంతంలో అసలు చెల్లిస్తానని మాట ఇస్తాడు. అందుకే శ్రీనివాసుని వడ్డీ కాసులవాడు అని పిలుస్తారు. అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరుగుతుంది. తిరుమలను భూలోక వైకుంఠమని ఎందుకు పిలుస్తారు? నిజంగా అక్కడ వైకుంఠలోకం ఉందా? అది మనం చూడలేకపోతున్నామా? మనం బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుపుకుంటాం? అసలు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు? తొండమాన్ చక్రవర్తి అంటే శ్రీనివాసుడికి ఎందుకంత ఇష్టం? పద్మావతి శ్రీనివాసుల వివాహమైన తర్వాత 6 నెలల పాటు వారు కొండ కింద ఉన్న అగస్తాశ్రమంలోనే ఉంటారు. ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి, మీరు కొండపై ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి. అందులో నేను నా భార్యతో సహా నివసిస్తాను అని చెబుతాడు. ఇన్ని రోజులు తన సొంత మామ ఆకాశరాజుకు చెప్పకుండా తొండమాన్ చక్రవర్తితోనే ఆనంద నిలయాన్ని నిర్మించమని చెప్పడానికి కారణం ఏంటంటే, మొదటిసారి వరాహస్వామి భూమి మీదకు వచ్చినప్పుడు మొదటగా పూజించిన నిషాదుడు, ద్వాపరయుగంలో గాంధర్వుల కారణంగా అర్హతలు కోల్పోయిన రంగదాసు మళ్ళీ తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడనమాట. నిషాదుడు, రంగదాసు, తొండమాన్ చక్రవర్తి ముగ్గురు ఒకరే కాబట్టి వారిది జన్మజన్మల అనుబంధం కాబట్టి తొండమాన్ చక్రవర్తి అంటే శ్రీనివాసుడికి అంత ఇష్టమన్నమాట. శ్రీనివాసుడు ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుత ఆనంద నిలయాన్ని తిరుమల కొండపై నిర్మిస్తాడు. ద్వాపరయుగంలో రంగదాసు ఎక్కడైతే బావులను తవ్వుతాడో మళ్ళీ అదే ప్రదేశంలో తొండమాన్ చక్రవర్తి బావులను తవ్వుతాడు. వాటినే మనం ఇప్పుడు తిరుమలలో బంగారు బావిగా, పూల బావిగా పిలుస్తుంటాం. తొండమాన్ చక్రవర్తి భూతీర్థం నుంచి తన రాజ్యానికి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడని,
ఆ సొరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉందని అంటారు. అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో వెంకటేశ్వర స్వామి సుకుమార్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తాడు. మరోపక్క పద్మావతీదేవి స్వామివారు వెళ్లి చాలా సంవత్సరాలైనా ఇంకా రాలేదని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తుంది. వారిద్దరి తపస్సులను చూసి దేవదేవులంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు. భృగు మహర్షి అమ్మవారిని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజున ప్రసన్న వదనంతో శాంతి స్వరూపురాలుగా వికసించిన కమల పువ్వు మధ్య నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తుంది. స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి ఇంకెప్పుడు తనని విడిచి వెళ్ళవద్దని వెంటనే తాను తీసుకొచ్చిన పూలమాలను అమ్మవారికి అలంకరిస్తారు. తర్వాత స్వామివారు తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు. అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా, స్వామి రాక కోసం తపస్సు చేసిన పద్మావతి దేవికి కూడా శ్రీవారి గుండెలపై ఉండేలా స్థానమిస్తాడు. అలా వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి, భూత కారుణ్య లక్ష్మిగా పద్మావతీదేవి స్వామివారి గుండెలపై తిరుమలలో కొలువై ఉంటారు. శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు. ఆ ఉత్సవాన్ని దేవదేవుళ్లతో పాటు సాక్షాత్తు బ్రహ్మదేవుడై ఘనంగా జరిపిస్తాడు. ఆ ఉత్సవాలనే మనమిప్పుడు బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం. ఆ బ్రహ్మోత్సవం రోజున అక్కడికి వచ్చిన వరాహస్వామితో, వరాహ, ఇక నుంచి నేను ఈ కొండ మీదే కొలువు ఉండబోతున్నాను. మీరు తిరుమల క్షేత్రాధిపతులుగా కోనేటి పక్కనే కొలువుదీరండి. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుంటేనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెబుతాడు. అలా వరాహ క్షేత్రం తిరుమల కొండగా మారుతుంది. ఆ తర్వాత అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సాక్షాత్తు ఆ మహావిష్ణువే నేను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడని, దేవదేవులు సైతం తరచూ అక్కడికి వస్తూ వెళ్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది తొండమాన్ చక్రవర్తికి. కానీ ఒకసారి మాత్రం తొండమానుడు చేయకూడని తప్పు చేస్తాడు. ఆయన జీవితంలో 3 తప్పులు చేస్తాడు. అయితే తొండమాన్ చక్రవర్తి అంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి తప్పులను క్షమించి తొండమాన్ చక్రవర్తిని 3 విధాలుగా సంస్కరిస్తారు. అందులో రెండో తప్పు చేసినప్పుడు స్వామికి చాలా కోపం వస్తుంది. తొండమాన్ చక్రవర్తి ఒక అనుకోని సంఘటన వల్ల ఆ సొరంగ మార్గం నుంచి స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత బ్రహ్మాదులు వెళ్ళిపోయాక లోపలికి సడన్ గా వచ్చేస్తాడు. అప్పుడు నారాయణుడు మూర్తి రూపంలో కాకుండా నిజంగా ఆయన శరీరంతో ఉంటారు. దేవేరులతో ఏకాంతంలో ఉండగా ఈ రాజు చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి అదృశ్యమైపోదామని అనుకుంటాడు. కాని అంతకుముందే మాటిచ్చారు కాబట్టి ఆ మాటకు కట్టుబడి నేనిక్కడే కొలువై ఉంటానని, నేనిక్కడ స్వయంభూ రూపంలో వెలుస్తానని, ఒక శిలా విగ్రహం మాత్రమే అన్నట్లు మిమ్మల్ని భ్రమింపజేస్తాను. కాని నేనన్నీ గమనిస్తూనే ఉంటాను. అలాగే నేను ఏమి మాట్లాడను అన్నట్లు భ్రమింపజేస్తాను. కాని మీవన్నీ విని మౌనంగానే సమాధానమిస్తుంటాను. ఇప్పటివరకు వ్యక్త రూపంలో కనిపించిన నేను ఇకపై అవ్యక్తంలోకి వెళ్ళిపోయి మూర్తి రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తుంటాను అని చెప్తారు. స్వామివారు ఇప్పుడు నారాయణుడిగా స్వశరీరంతో మరియు ధ్రువబేరం అనే మూర్తి రూపంలో ఉన్నారు. అంటే స్వామివారు 2 రూపాల్లో తిరుమలలోనే ఉన్నారు. అంటే తిరుమలలో 2 సమాంతర లోకాలున్నాయన్నమాట. జనరల్‌గా ఆనంద నిలయం అనే రాతి కట్టడం కనిపిస్తుంది. రోజు చూసే మూర్తి కనిపిస్తుంది. ఆ మూర్తినే ధ్రువబేరం అంటారు. తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళే దారి, దర్శనానికి వెళ్ళే దారి, మనం చూసే పుష్కరిణి అనే ఒక తాటకం, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ప్లేన్‌లో అంటే ఒక లోకంలో ఉన్నాయి. ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. కానీ అదే సేమ్ ప్లేన్‌లో ఉన్న ఇంకో లోకాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆ లోకమే భూలోక వైకుంఠం. ఆ భూలోక వైకుంఠంలోనే నిజంగా వైకుంఠం నుంచి తెచ్చిన ఆనంద నిలయం. అక్కడ స్వామివారు సశరీరంగా నారాయణమూర్తిగా ఉంటారు. అలాగే బ్రహ్మాది దేవతలు రోజు అక్కడికి వచ్చి స్వామికి సుప్రభాత సేవ, రాత్రి పౌలింపు సేవ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే తిరుమలలో ఒకే ప్రదేశంలో 2 డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 లోకాలున్నాయి. ఒక ప్లేన్‌లో మనకు కనిపించేవన్నీ ఉన్నాయి. అదే ప్రాంతంలో ఇంకో ప్లేన్‌లో మనకు కనిపించనివన్నీ ఉన్నాయి. అంటే స్వామివారు అక్కడ నిజంగా కొలువై ఉన్నారు కానీ, ఒక మూర్తి రూపంలో ఉన్నట్లు మనల్ని భ్రమింపజేస్తున్నారన్నమాట. మనం చూడలేని ఆ వైకుంఠ లోకాన్ని ఎవరికైతే ఎన్‌లైట్‌మెంట్ అవుతుందో వారు మాత్రమే చూడగలరు. నిజంగా అన్నమయ్య వైకుంఠ లోకాన్ని చూడగలిగారు కాబట్టే అంత గొప్పగా పాడగలిగారు. సో, ఇప్పుడు అర్థమైంది కదా!
తిరుమలను భూలోక వైకుంఠం అని ఎందుకంటారో? ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీరు నిజంగా వైకుంఠ లోకానికి వెళ్తున్నట్లు ఫీల్ అవుతూ, ఆయన నామాన్ని స్మరిస్తూ ఒకసారి తిరుమలను దర్శించుకోండి. అప్పుడు మీకు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. చివరగా వెంకటేశ్వర స్వామిని దశావతారాల్లో ఎందుకు పరిగణించారు? ఈ విషయాలను కూడా తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామిని దశావతారాల్లో ఎందుకు పరిగణించరు అంటే, శ్రీ మహావిష్ణు అవతారాలన్నీ రాక్షస సంహరణకు, అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టడానికి, సమస్త సృష్టి కోసం ధరించిన అవతారాలే దశావతారాలు. కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసం అవతరించిన అవతారం కాదు. విష్ణువు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున వెంకటేశ్వరుణ్ణి దశావతారాల్లో ఎక్కడా పరిగణించబడలేదు. తిరుమల ఆలయ విశేషాలు చూశారు కదా. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.